2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 మూవీ కొట్టకపోతే నేను చెప్తున్నా ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ బుద్ధి కారా ఏందో అసలు అర్థం కాదు. ప్రభాస్ చాలా బాగా చేస్తారు. అసలు ఆ క్లైమాక్స్ లో ఏందో సినిమా, ఏందో స్టోరీ, అసలు ఏంటో వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏమో చూసాను క్లైమాక్స్ మొత్తం కమలహాసన్ చేతిలో అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఉండొచ్చు. ఏం స్టోరీ సాంగ్, ఆ స్టోరీ నిజంగా చెప్తున్నా అమితాబ్ బచ్చన్ అన్నట్టు ఏదైతే ఫ్యాన్స్ కి అదర్స్ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ కానీ మనము ఏదైతే ఇది మహాభారతము మళ్ళా లేటెస్ట్ దానికి లింకప్ చేసి నాగార్జున్ ఎక్సలెంట్ గా తీసిండు. చాలా బాగుంది. అసలు ఇప్పుడు 3Dలో మళ్ళీ చూస్తున్నాం మేము 4 o'clock. ఇదే మూవీ 3Dలో చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఉంది. మన మార్వెల్ పిక్చర్స్ కంటే కూడా ఎబో లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ 3Dలో ఇంకా బాగుంటుంది. అంటే హాలీవుడ్ కి ఎంట్రీ పాస్ అంటారు తెలుసా? ఈ ఇండియన్ సినిమాలో హాలీవుడ్ కి ఎంట్రీ పాస్. హాలీవుడ్ నుంచి మన తెలుగు సినిమా ఒకటి హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళినాక ఇది బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బాగా చూపించారు. ఫ్యామిలీతో వచ్చే మూవీ, ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చే మూవీ ఉన్నారు అందుకని చూడాలి. మీరు చూస్తే చేస్తారు. ఉన్నారు క్యారెక్టర్ చెప్పిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఉంది. బాగా యాడ్ చేశారు. ఒక్కొక్కరు బాగా యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే మహాభారత సీక్వెన్స్ కాదు, మన ఓల్డ్ వచ్చి చూడొచ్చు. మన మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్స్ అని చూడొచ్చు. మరి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది. ప్రభాస్ అంటే పీక్స్ ఎలివేషన్ మామూలు, బీజం మామూలు లేదు. గూస్ బంప్స్ వచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక్కరు సీట్లోకి వచ్చారు. ఇంటర్వల్ సీక్వెన్స్ కూడా అసలు ఒక్కరికి వచ్చారు. ఒక రేంజ్ లో ఉంది. హాలీవుడ్ ఎంట్రీ పాస్ పార్టీ చూడండి అన్న. సీక్రెట్ చూడాల్సింది తెలిసింది కదా, చూస్తే అర్థమైపోతుంది. కానీ బాగుంది బాగుందిలే కానీ మొత్తం బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఆ క్వాలిటీ అయినా సరే హాలీవుడ్ రేంజ్ ఉంది మూవీ. తెలుగు మూవీ ఆ రేంజ్ ఆఫ్ క్వాలిటీనెస్ తీయడం అంటే ఇట్స్ గ్రేట్. బాగుంది. అంటే యాక్షన్ పరంగా బీట్ చేసింది. నాగేశ్వరం బాగా చెప్పచ్చు. ప్రభాస్ పండగ చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎందుకు హైలైట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సూపర్ యాక్టింగ్. సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇండియాలో సౌత్ నుంచి నార్త్ వరకు మొత్తం దీని అక్క మొత్తం యాక్టర్స్ ని టాప్ యాక్టర్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టిండు. సౌత్ నుంచి నార్త్ దాకా నాగశ్విన్ నమ్మలేదు కాదు. నాగశ్విన్ అసలు గ్రేట్. అసలు మొత్తం యాక్టర్స్ అందరం తీసుకొచ్చిండు. ట్రోలర్స్ కి ఏం లేదన్నా, వచ్చి సినిమా చూడమను, అప్పుడు ట్రోల్ చేయమని చూద్దాం నాగశ్విన్. సినిమా నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఇప్పటి వరకు ఇట్లాంటి సినిమా ఎవరు తీయరు కూడా. ఇంకొంత జన్మలు ఎత్తాలి ఇలాంటి సినిమాలు తీయాలి. ఒక హాలీవుడ్ సినిమా మన మైథాలజీ ఒక ఇండియన్ సినిమా, తెలుగు సినిమా ఈరోజు ప్రపంచం గర్వించేలాగా ఈ సినిమా యూనివర్సల్ నంబర్ 1. థ్యాంక్ యూ 8 గంటలకి టికెట్ తీసుకొని సుదర్శన్ వచ్చిన 8 గంటలకి. అయ్యా సినిమా మాత్రం ఫస్ట్ కొంచెం అనిపించాల్సింది. సెకండ్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ ఉంది. అరే ఆ ఫైట్ కోసం సినిమా వేసుకోయా అసలు ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ కట్అవుట్ అయితే హైలైట్ ఇచ్చిండు. సినిమా మాత్రం వస్తుంది చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్రమ్ పిఠాపురం లోకల్ తాలూకా. ప్రభాస్ అంటలేదు ఏమున్నా అమితాబ్ బచ్చన్ ప్రభాస్.
వస్తుంది. అనే సినిమా మాత్రం భయపడింది. ప్రభాస్ అంతా వచ్చాడు వాళ్ళ కోసమే కోట్లు పక్కా వచ్చింది. కలెక్షన్ రాకపోతే నాది ఆంధ్రప్రదేశ్ తనాలి. మా ఇంటికి వచ్చి రాజకీయ 200 కోట్లు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు 100 కోట్లు పక్కా. నువ్వు దేవుడు చేసావా? సినిమాకి వెళ్ళు. ప్రభాస్ అదే కనిపిస్తాడు. కరుణ అవతారంలో అట్టుంటారే కరుణ ప్రభాస్ ఉన్నారు. జై ప్రభాస్. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.